సార్ చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి సార్? మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్లు ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 12 to 15% వస్తుంది అంటారు రిటర్న్స్. కానీ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? సార్ మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ బేస్ ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలి సార్? అసలు యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. అండ్ చాలా వరకు మనకు మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా డౌట్స్ ఉంటాయి. సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు ఎందుకు మళ్ళీ మాకు డబ్బుని ఎలా పొదుపు చేయాలి, డబ్బుని ఎలా సంపాదించాలో చెప్పడానికి వచ్చారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి సార్? అండ్ స్టాక్కి మ్యూచువల్ ఫండ్స్కి రిలేషన్ ఏంటి, అసలు సంబంధం ఏంటి? పప్పు గారు, ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం అండి. ఫస్ట్ దాని ముందు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు మనకి స్టాక్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఎందుకంటే ఈ స్టాక్కి మ్యూచువల్ ఫండ్కి లింక్ ఉంటుందండి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్టాక్ అనేది ఇప్పుడు ఏదైనా కంపెనీ ఒకటి రిజిస్టర్ చేసామనుకోండి, మనం కంపెనీ రిజిస్టర్ చేసి లిస్టింగ్ చేస్తారు. లిస్టింగ్ చేసేటప్పుడు కంపెనీ స్టాక్స్ అనేది మార్కెట్లో కనబడుతుంది. సో ఈ ప్రతి ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే ఈక్విటీ స్టాక్స్ కొనుక్కుంటారు అన్నమాట. అది ఏంటంటే క్వాంటిటీ రూపంలో మనకి అవైలబుల్ ఉంటుంది. దానికి ఒక షేర్ ప్రైజ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే టీసీఎస్ తీసుకోండి. టీసీఎస్ తీసుకుంటే ఒక 3,600 రూపాయలు ఎంతో క్వాంటిటీ, ఒక షేర్ ప్రైజ్ వాల్యూ 3,600 చిల్లర ఉందండి. అలాగే మనం ఇది ఇన్ఫోసిస్ తీసుకుందాం అనుకోండి, 1,400 చేంజ్ ఉందండి. అది కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో రిలయన్స్ ఇండస్ట్రీ అరౌండ్ 2,800 ఎంతో చిల్లర ఉందండి షేర్ ప్రైస్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, మ్యూచువల్ ఫండ్లో ప్రతి ఫండ్ మేనేజరు ఒక ప్లాన్ క్రియేట్ చేస్తారండి. ప్లాన్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో ఒక 30 to 40 స్టాక్స్ పెడతారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనుకోండి, లార్జ్ క్యాప్ ప్లాన్ ఫండ్ స్కీమ్ అనుకోండి. దాంట్లో ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు ఆ ప్లాన్కి. దాంట్లో 40-50 స్టాక్స్ సెలెక్ట్ చేసి పెడతారు. పెట్టేటప్పుడు అంటే లార్జ్ క్యాప్లోనే ఉంటుంది అది మ్యాక్సిమము. ఉండేటప్పుడు ఏమవుతుందండి, ఒక అది ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ఫండ్ మేనేజర్. స్టాక్స్కి వచ్చినప్పుడు షేర్ వాల్యూ, ఇక్కడేమో షేర్ వాల్యూ ప్రైస్ పర్ క్వాంటిటీ పర్ ప్రైజ్ అని ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందంటే ఇలాంటి స్టాక్స్ ఒక 40-50 స్టాక్స్ పెట్టి ఒక ప్లాన్ క్రియేట్ చేస్తారు. లార్జ్ క్యాప్ అని కానీ, మిడ్ క్యాప్ అని కానీ, స్మాల్ క్యాప్ అనేది. సో ఒక ఇన్వెస్టర్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఒక 1,000 సిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో వాళ్ళు స్టాక్ కొనాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కానీ, ఇది కానీ, ఈ మూడిట్లో ఇప్పుడు నేను చెప్పింది టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, రిలయన్స్ కానీ కొనాలంటే 1,000 రూపాయల సిప్తో అది ఏది కొనలేరండి. ఆ స్టాక్ డైరెక్ట్ కొనాలి. మినిమం ఒక క్వాంటిటీ కొనాలంటే ఆ షేర్ ప్రైస్ ఎంత అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీసీఎస్ ఉంది 3,600 చిల్లర, అంత అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి ఓకే ఒక స్టాక్ కొనాలండి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో అది కాదండి. మ్యూచువల్ ఫండ్లో ఒక ప్లాన్ క్రియేట్ చేస్తారు కదా, అదే ప్లాన్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. 1,000 రూపాయల నుండి లంసమ్ ఇన్వెస్ట్ చేస్తారు. టోటల్ అమౌంట్ వస్తుంది కదా, ఆ టోటల్ వచ్చిన అమౌంట్ని ఆ 40-50 స్టాక్స్కి డైవర్సిఫై చేస్తారు. అంటే 1,000 రూపాయలు వేసే ఇన్వెస్టర్, ఎవ్రీ మంత్ సిప్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టరు ఈ 3 స్టాకులు కూడా కొనగలుస్తారు. కాకపోతే చిన్న క్వాంటిటీ, చాలా మినిమం క్వాంటిటీ, ఎందుకంటే డైవర్సిఫై అవుతుంది. టోటల్ అమౌంట్ ఏదైతే వస్తుందో వాళ్ళకి ఈ 40-50 స్టాక్స్లో పెడతారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఫండ్ మేనేజర్ అని ఉండి ఈ అన్ని మేనేజ్ చేస్తారండి. ఈ మేనేజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వేసిన చిన్న అమౌంట్ కూడా డైవర్సిఫై అవుతుంది. అక్కడ ఏంటంటే రిస్క్ మనకు తగ్గుతుంది. అదే స్టాక్స్లో ఒకవేళ డబ్బులు ఉందే అనుకోండి, డబ్బులు ఒక 5,000 ఉంది, ఒక స్టాక్ ఒక క్వాంటిటీ కొంటారు. దాంట్లో ఏంటి రిస్క్ ఏంటంటే అండి, మన ప్రిడిక్షన్ కరెక్ట్గా ఉండాలి. స్టాక్ ఏంటంటే పెరుగుతుంది అనేది అనుకుని కొంటారు.
సో ఒకే కంపెనీ కొంటున్నారు మీరు. అక్కడ కొనేటప్పుడు ఏంటంటే మనమైతే రీసెర్చ్ అనలిస్ట్ కాదు, కానీ రికమెండేషన్స్ బేసిస్ మీద మనం కొంటాం. అది పెరుగుతుంది అంటారు కాబట్టి కొంటాము, మళ్ళీ ఎప్పుడు అమ్మాలో చెప్తారో అది అమ్ముతాం. కానీ అక్కడ ఛాన్సెస్ ఏంటంటే వాళ్ళు చెప్పింది విరుద్ధంగా కూడా అవ్వచ్చు. ఇప్పుడు పొలిటికల్ సినారియోస్ బట్టి కానీ దీంతో కానీ మార్కెట్ పడిపోయింది అనుకోండి, అప్పుడేంటి లాస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మొత్తం అమౌంట్ ఒకే స్టాక్ కొంటున్నాడు అక్కడ. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది, వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ 1000 రూపాయలు అవనండి, 5000 అవనండి, ఎంతైనా అవనండి, లంసమ్ అవనండి, ఒక ప్లాన్లో పెడుతున్నారు. దట్ ఈస్ మేనేజ్డ్ బై ఏ ఫండ్ మేనేజర్. సో వాళ్ళకు ఒక రీసెర్చ్ టీం ఉంటుంది. రీసెర్చ్ టీం ద్వారా ఈ 40-50 స్టాక్స్ ఏదైతే ఐడెంటిఫై చేసి ఒక ప్లాన్ క్రియేట్ చేస్తారండి. ఆ ప్లాన్ క్రియేట్ చేసి దాంట్లో పబ్లిక్కి ఇన్వెస్ట్ చేయిస్తారు. సో చాలామంది ఇన్వెస్టర్స్ అలా ఇన్వెస్ట్ చేస్తూ చిన్న మినిమం అమౌంట్ 500 నుంచి 1000 నుంచి కూడా ఆ 40 స్టాక్స్లో కొనడానికి వీలవుతుంది. ఓకే, ఇది అడ్వాంటేజ్ అండి. దిస్ ఈజ్ బేసిక్ అండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 12-15% వస్తుంది అంటారు రిటర్న్స్. కానీ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి, ప్రతి ఇన్వెస్టర్కి తెలియాలి. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటున్నారు, ఎవరికి తెలియదు అసలు దాంట్లో ఎక్కడేస్తారు. అంటే ఒక ప్లాన్ ఉందంటున్నారు, స్కీమ్ ఉందంటున్నారు. ఆ స్కీమ్ అంటే ఏంటి, దాంట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అది తెలుసుకోవాలి. దానికోసమే ఈ చిన్న వీడియో చేస్తున్నానండి నేను. ప్రజలకి అవేర్నెస్ తెలియాలని. మన స్టాక్స్ కొనడం బెటరా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? మనకు డబ్బులు ఎక్కువ ఉందనుకోండి, కొంతమంది స్టాక్స్ కొంటారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండి పెరుగుతుంది అనుకున్నప్పుడు కొంటారు. అక్కడ కూడా డైవర్సిఫికేషన్ చేస్తున్నారు. ఏంటంటే అందరూ స్టాక్సే కొనట్లే. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపాయలు ఉంది సార్, 1,00,000 రూపాయల్లో 50,000 స్టాక్స్ కొంటున్నారు, 50,000 మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు. అంటే అక్కడ కూడా ఏమవుతుంది, డైవర్సిఫికేషన్ అవుతుంది. సో రిస్క్ తగ్గుతుంది మనకి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్స్కి ఇదే మెయిన్ రిలేషన్ అండి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే లాంగ్ టర్మ్ ఉంటారో దాంట్లో షార్ట్ టర్మ్ చేయొచ్చు, మీడియం టర్మ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ చేయొచ్చు అండి. అండి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఎవరైనా ఒకవేళ రిస్క్ డైవర్సిఫై చేసుకోవాలి, తక్కువ అమౌంట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలండి. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే సార్, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఎవరిదైనా డబ్బులు ఉందనుకుంటే ఏ స్టాక్ రికమెండేషన్స్ వస్తుంటాయండి. డీమ్యాట్ అకౌంట్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొఫెషనల్స్ రికమెండేషన్స్ ఇస్తుంటారు. ఇప్పుడు జిరోదా ఉన్న, ఏంజల్ బ్రోకింగ్, డీమ్యాట్ అకౌంట్, ఐసిఐసిఐ డైరెక్ట్ ఉన్న వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తుంటారు. ఆ రికమెండేషన్స్ బేసిస్ మీద జనాలు కొంటారు, అమ్ముతారు. ఈ ఈక్విటీస్లో కొంటారు. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఉండాలనుకుంటారో వాళ్ళు ఈక్విటీలో కొని పెట్టుకుంటారండి. అది వెంటనే అమ్మాల్సిన అవసరం లేదు. కానీ F&O ఆడారు అనుకోండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, దాంట్లో మీరు 1 monthలోనే అమ్మేయాలి. మీరు అమ్మకపోతే ఆటోమేటిక్గా అమ్మేస్తుంది. ఓకే. సో దాంట్లో రిస్క్ ఎక్కువ దీంట్లో అండి. స్టాక్స్లో నాలెడ్జ్ తరగుండి ఆ రిస్క్ తీసుకోగలరు అనుకున్నప్పుడు స్టాక్స్ కొనుక్కోవచ్చు అండి. ఈక్విటీస్లో అయితే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగ ప్రతి నెల సిప్ వేసుకుంటామో లేకపోతే లంసమ్గా యాడ్ చేసుకుంటుంటామో అదేవిధంగా మనం స్టాక్స్లో ఈక్విటీలో కొనుక్కుంటూ యావరేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి లాంగ్ టర్మ్లో. ఓకే. స్టాక్స్లో కొనాలంటే అసలు ఎంత అమౌంట్ ఉంటుంది సార్ ఫస్ట్ స్టార్టింగ్? అది డిపెండింగ్ ఆన్ స్టాక్ ప్రైస్ అండ్ షేర్ ప్రైస్. ఇప్పుడు చిన్న కంపెనీస్ ఉంటాయి, చిన్న కంపెనీస్ షేర్ ప్రైస్ తక్కువ ఉంటుంది. పెద్ద నేను చెప్పిన ఇప్పుడు TCS ఉంది 3,600, 12,000 కూడా ఉన్నాయి. సో వాళ్ళు వేసే అమౌంట్ బట్టి మనం ఏ స్టాక్ కొనుక్కోవాలి అనేది ఆప్షన్స్ కూడా అక్కడ మీకు. ఇప్పుడు 1,000 రూపాయలు వేసేవాడు 4,000 రూపాయల స్టాక్ కొనలేడు. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో వేయమని చెప్తాం మేము. ఎందుకంటే వాళ్ళకి అక్కడ 1,000 రూపాయల్లో కూడా స్టాక్ వస్తున్నాయి. అదే. సో అడ్వాంటేజ్ అదండి. ఒక్క స్టాక్ ఇప్పుడు కొన్న తర్వాత అంటే దానికి పీరియడ్ టైం ఉంటుందా, ఇన్ని ఇయర్స్ ఇన్ని మంత్స్ అని పెట్టుకోవడానికి? అలాగేమి ఉండదండి. ఈక్విటీ స్టాక్స్ కొనుక్కుంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, మీరు అలా ఉంచుకోవచ్చు అండి, ఎప్పటికైనా అమ్ముకోవచ్చు మీరు. ఒకవేళ అది ఒకవేళ లాస్ అయింది అనుకోండి, లాస్ పడిపోయింది అనుకోండి, లాస్లో మీరు వెయిట్ చేయొచ్చు అండి. వెయిట్ చేసి మనం అప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ తక్కువ పడినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. మనం అది కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే మన యావరేజ్ ప్రైస్ ఏమో యావరేజ్ అవుతుంది మనకి.
మార్కెట్ రికవరీ అయినప్పుడు మనకు ఫాస్ట్గా రికవరీ వస్తుంది, మంచి ప్రాఫిట్స్ కూడా వస్తుంది. సేమ్ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ అండి అది కూడా. ఇక్కడ ఎన్ఐవి అంటారు, అక్కడ షేర్ ప్రైస్ అంటారండి. అంతే. ఓకే. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత ఉండాలి సార్ డబ్బు? మినిమం 500 నుంచి చేసుకోవచ్చు అండి, 100 నుంచి కూడా చేసుకోవచ్చు. కానీ మనకు ఆప్షన్స్ ఏంటంటే ఒక 1000 రూపాయలు స్టార్ట్ చేస్తే మనకి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి, మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటాయండి. 500 నుంచి అయితే 1000 నుంచి చేస్తే మనకి బెటర్ మంచి ఆప్షన్స్ ఉంటాయి సెలెక్ట్ చేసుకోవడానికి. మినిమం చేసుకోవచ్చు మనం 500-100 రూపీస్ కూడా ఉన్నాయి. బట్ మనకి బెటర్ ప్లాన్స్ కావాలి అనుకున్నప్పుడు 1000 రూపాయల నుంచి చేస్తే మనం అన్ని మంచి ఆప్షన్స్ వస్తాయి సార్. అంటే 500 ఇన్వెస్ట్మెంట్కి 1000 ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి బెనిఫిట్స్ మనం కోల్పోతాం ఒకవేళ 500కే చూసుకుంటే? కోల్పోవడం ఏం లేదు సార్. బెనిఫిట్స్ కొన్ని అంటే బెనిఫిట్స్ ఏం కోల్పోవడం ఏమి ఉండదండి. ఇప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు 500 కానీ 1000 కానీ వేస్తే దేనికి వేస్తారు? మనకి ఎంతో ఒక డబ్బులు కావాలి, దేనికో దానికి కావాలనే కదా వేసేది. అది వాళ్ళు ఎంత వేస్తారో వాళ్ళకి అంతే వస్తుంది. అదే రిటర్న్స్ బట్ 12 రిటర్న్స్ సేమే ఉంటుంది, 12 కానీ 15% సేమే ఉంటుంది. వాళ్ళు వేసిన ఎంత అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఒక పీరియడ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు వేసారనుకోండి సార్, 10 సంవత్సరాల తర్వాత నాకు ఇంత కావాలని ఒక అమౌంట్ అనుకుని దాని పరంగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే రిటర్న్స్లో ఏం లేదండి, రెండు సేమే ఉంటుంది. కాకపోతే 500 వేసిన వాడికి అంత రిటర్న్స్ వస్తాయి, 1000 రూపాయలకి వేసిన వాడికి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, డబ్బులు ఎక్కువ కనబడుతుంది. ఓకే. అంతేనండి డిఫరెన్స్, దానికంటే ఏమి డిఫరెన్స్ ఏం లేదు.